కూడా మనకు మీరు ఫర్దర్ ఇవ్వండి. ఒక వారం 10 రోజులలో సార్ వాళ్ళు కూడా ఇవన్నీ స్టడీ చేసి దాంట్లో సాధ్యమైన నా దగ్గర అయ్యేటి మేము తొందరగానే క్లియర్ చేస్తాం. వీళ్ళిద్దరు మేడం సార్ మధ్యలో అయ్యేటి కూడా వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు. అంతిమంగా అందరి లక్ష్యం ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చి నా ఉద్యోగం నాకు ఇవ్వాలంటే మరి అట్లాంటి ఎట్లా కుదురుతాయి? ఇట్లాంటివి కూడా కొన్ని అంటే ఒక లీవ్ పెట్టుకోవాలి, ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఒక వ్యవస్థ ఉండాలి. దానికి ఒక సిస్టమ్ అనేది లేకుండా ఇప్పుడు నీ బిడ్డని నీ కొడుకు ఒక హాస్టల్లో ఎక్కడో ఉన్నప్పుడు రోజు పడిపోకుండా తప్పించుకొని తిరుగుతుంటే నీకెంత బాధ ఉంటుందో అట్లనే ఉంటది అందరిలో విషయంలో. ఏదైనా కూడా డ్యూటీ ఇది పబ్లిక్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో అదే విధంగా డ్యూటీ అనేటువంటి దృక్పథంతో కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుదాం, మన పనితనాన్ని మెరుగుపరుచుకుందాం. ద బెస్ట్ పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ అంటే మేము ఇప్పటి నుంచి పెట్టే పేరు పంచాయతీ కలెక్టర్. ఈ పంచాయతీ కలెక్టర్ మిమ్మల్ని మేము పరిగణిస్తా ఉన్నాం కాబట్టి మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవాలి, మీ గౌరవాన్ని మేము కూడా కాపాడుతాం, మీ హక్కులను మేము కాపాడుతాం, మీ విధులను కూడా మీరు అంత సక్రమంగా నిర్వహించేటట్టుగా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కూడా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని మీరు మాకు ఎక్కువ రిజల్ట్ ఇస్తుంటే మేము కూడా ఎక్కువ కన్సర్న్ చూపిస్తాం. అరే వీళ్ళ ద్వారా ఈ గ్రామాల అభివృద్ధి ఇంత జరుగుతుంది కాబట్టి వీళ్ళ సమస్యలు 4 రూపాయలు ఖర్చు అయినా మనం పరిష్కరించాలి. వీళ్ళు చేయడం మూలంగా 1000 మంది సంతోషంగా జనాలు ఉంటున్నారు.